వెల్కమ్ టు వెగా 9 న్యూస్. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన సార్వత్రిక సమ్మె విజయవంతం అయింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ జగ్గంపేటలో చేపట్టిన సమ్మెలో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్ యూనియన్ సభ్యులు, ఆశా వర్కర్లు, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు, వెలుగు వివోఏల సంఘం ఉద్యోగులు, సహకార సంఘాల ఉద్యోగులు, వామపక్ష పార్టీల నాయకులు, రైతు కూలీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరంజన్ మాట్లాడుతున్నాను. ప్రధానంగా ఇవాళ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అనే నరేంద్ర మోడీ గారి అమిత్ షా తీసుకున్న రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు. ఎందుకంటే ఇవాళ 40 లేబర్ చట్టాలుండి దాన్ని 4 కోళ్లు చేస్తారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం. ఆ 4 కోళ్లు రద్దు చేసి పాత చట్టాలు ఏదైతే ఉన్నాయో ఆయన అమలు చేయాలని ఢిల్లీ నుంచి గల్లీ దాకా లక్షలాది మంది, కోట్లాది మంది ఇవాళ సమ్మెలో, భారత సమ్మెలో పాల్గొంటున్నారు. ఇవాళ అనేక పార్టీలు ఇందులో సిఐటి ఉంది, న్యూ డెమోక్రసీ ఉంది, రైతు కూలీ సంఘం ఉంది, ఎంఎల్ పార్టీ, అన్ని పార్టీలు ఇందులో పార్టిసిపేట్ చేస్తా ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ అమెరికా సామ్రాజ్యవాదులకి మన నరేంద్ర మోడీ అమ్ముడైపోయింది. సామ్రాజ్యవాదుల ఎత్తుగడలు తప్ప భారతదేశానికి సంబంధించిన విషయంలో ఏ రకమైనటువంటి అవలంబించట్లేదు. మొత్తం రైతు చట్టాలన్నీ రద్దు చేశాడు, కార్మిక చట్టాలన్నీ రద్దు చేశాడు. ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం రద్దు చేసి కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాడు. మేము ఇవాళ అందులో కూలీకి 600 ఇమ్మంటున్నాం, 200 రోజులు పని కల్పించమంటున్నాం. ఇవాళ ఇవన్నీ నెరవేరే వరకు మొత్తం పార్టీలన్నీ, మొత్తం ప్రజా సంఘాలన్నీ ఐక్యతతో అవి రద్దయ్యే వరకు కూడా, ఈ 4 లేబర్ కోళ్లు రద్దయ్యే వరకు కూడా ఒక్క కంఠంతో తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో చట్టాల అమలు అవ్వనివ్వని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఈ సందర్భంగా వామపక్షాల తరపున మీకు తెలియజేస్తున్నాను.